దేవుని ఏర్పాటులో రక్షణ అనుభవంలో నడుస్తున్న ఒక వ్యక్తి లోకం ఎప్పుడు నిందిస్తూ ఉంటుంది. సాతాను ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని ప్రేరేపించి యువతల కాలుతూ మండుతూ విశ్వాసంలో కొనసాగుతున్న ఒక వ్యక్తిని ఎప్పుడు నిందించడానికి నువ్వు ఇంతే ఒకసారి ఏమవుతుందంటే ఎంత చేసినా ఇలాగే ఉంటుంది కాబట్టి ఎందుకు ఇంకా మానేసి మామూలుగా ఉండిపోతే సరిపోద్ది కదా. అలాగా మామూలుగా ఉండిపోతేనే ఇది కదా. చూడు, నిన్ను సాతాను కొన్ని సందర్భాల్లో శోధిస్తాడు. తృణీకారం వస్తున్నప్పుడు గమనించాలి. నువ్వు కాలుచున్న స్థితిలో ఉన్నప్పుడు తృణీకారాన్ని ఆహ్వానిస్తావు, ఇష్టపడతావు. దాని అర్థం ఏంటంటే ప్రభువులో ఉన్నావు.